మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారి ఫిర్యాదు మీద రాత్రే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అనంతపురంలోని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు కదా. ఆ నోటీసులు చేతిలో పట్టుకొని మాజీ ఎంపీ గారు చాలా ఆవేదనతో కూడినటువంటి ఆగ్రహంగా మీడియాతో మాట్లాడారు కదా. మనం మాట్లాడుకున్నాం నిన్ననే రాత్రే. గోరంట్ల మాధవ్ గారు చాలా ఆగ్రహంగా మాట్లాడారు. కొన్ని తీవ్రమైనటువంటి పదాలు కూడా వాడారు. మీరు ఇలాగే బరి తెగించి కేసులు పెడుతూ వెళ్తే అంతర్యుద్ధం వస్తుంది అని చెప్పి కూడా అని ఇలా మాట్లాడుకున్నప్పుడే ఒక మిత్రుడు కామెంట్ కూడా చేసినట్లున్నారు. మళ్ళీ ఈ అంతర్యుద్ధం పట్టుకొని కేసు ఫైల్ చేస్తారు మాధవ్ గారు జాగ్రత్త అని చెప్పి ఓ మిత్రుడు కామెంట్ చేసినట్లున్నారు. మా వాళ్ళు చెప్పారు, ఇప్పుడు అంతర్యుద్ధం అనే మాటను పట్టుకొని మళ్ళీ గోరంట్ల మాధవ్ గారి మీద మళ్ళీ కేసు పెడతారంట అని మా వాళ్ళు జస్ట్ ఫన్నీగా మాట్లాడుకున్నారు కూడా. కానీ ఫన్నీ కాదు, నిజంగానే కేసు పెడుతున్నారు. జనసేన, టీడీపీ, కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు మంచిగా మెడలో కండువాలు వేసుకొని, కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు మొత్తం 3 పార్టీలు అనంతపురం ఎస్పీ జగదీష్ గారి దగ్గరికి వెళ్ళి గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ గారు అంతర్యుద్ధం అనే రెచ్చగొట్టే మాటలు మాట్లాడి శాంతి భద్రతల సమస్య రావడానికి కారణమయ్యారు. ఆయన మాటల వల్ల శాంతి భద్రతల సమస్య వస్తుంది, ఆ విధమైన సమస్య తీసుకురావాలి అని ఆయన ఆలోచన. కాబట్టి ఆయన మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నామని చెప్పి కేసు పెట్టారు. రాజద్రోహం కేసు ఫైల్ చేయాలి అని చెప్పి పోయి ఎస్పీ గారితో మాట్లాడొచ్చారు. ఏ ద్రోహము? రాజద్రోహం కేసు పెట్టాలి. అంతర్యుద్ధం అనే మాటల వల్ల తీవ్ర శాంతి భద్రతల సమస్య వస్తుంది. రాత్రే మాట్లాడుకున్నాం, అంతర్యుద్ధం లాంటి పదాలు కూడా వాడారు అని. ఈ మాజీ ఎంపీ గారికి మరికొందరు ఆదర్శంగా ఉన్నారు, ఇన్స్పైర్గా. వాళ్ళ మాట ఇట్లా అంతర్యుద్ధం అనే పదాలు లేకుండా ఈయన కూడా చెప్పాలి, రండ్రా నా కొడకల్లారా యుద్ధం చేద్దాం. హాకీ బ్యాట్లు తెచ్చుకుంటారో, అదే హాకీ స్టిక్కులు తెచ్చుకుంటారో, క్రికెట్ బ్యాట్లు తెచ్చుకుంటారో, రాళ్ళు తెచ్చుకుంటారో, నా కొరకల్లారా రండిరా యుద్ధం చేద్దాం. ఒక్కొక్కరిని పీక పిసికి చంపేస్తాను రే, జీపుకి కట్టేసి ఈడ్చుకొని పోతాను ఆ కొడకల్లారా మిమ్మల్ని. ఇలా అయిందంటే మరి అంతర్యుద్ధం అనే పదం వాడకుండా ఈ పదాలు వాడి ఉండొచ్చు. ఎందుకంటే అంతకుముందు కొందరు నాయకులు ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు కదా, కాసింత ఇన్స్పిరేషన్గా కూడా ఉండేది. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఉండేది. అలాంటి కాకుండా అంతర్యుద్ధం అనే పదం వాడారు. సో కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఏకంగా రాజద్రోహమే పెట్టాలి అని చెప్పి వాళ్ళైతే దే ఆర్ పుట్టింగ్ కంప్లైంట్ అంతే. చూడాలి ఏం జరుగుతుంది.